అను శుష్క వేదాంత తమో భాస్కరి. చెప్పారా? శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఫిబ్రవరి 27, 2026 సంవత్సరం శ్రీ మలయాళ స్వామి గారు రచించిన శుష్క వేదాంత తమో భాస్కరం అనే పుస్తకం నుంచి లక్ష్మీ టీచర్ గారు మనకి చదువుతూ వివరిస్తారు. 502 పేజీకి వచ్చాము. అక్కడ కనుకనే జ్ఞానులు తమకు కర్మధర్మములు అవసరము లేనప్పటికీ ఇతరుల క్షేమము కొరకు ధర్మబద్ధులై వర్తించుచున్నారు. ఇంతవరకు చెప్పినది ప్రేమభావము నుండి జనులను వేరుపరచ తలంపుచే గాని సోదరీ సోదరుల భావముల నుండి పరుల దొంగలించుటకు తలంపు కలిగి గాని అభేద జ్ఞానము కలుగక భేద జ్ఞానము కలిగి ఉండట చేత గాని చెప్పినది కాదు. పూర్వీక పుణ్య పురుషులను బట్టి నిర్మల ప్రేమ భావములతో మునిగి ఉన్నను. ఇప్పుడు ఉండే వారిలో అలాంటి వారు చాలా అరుదుగా ఉన్నారని మాత్రము ఇది రాయడమైనది. అద్వైత ఆచార్యులను జగద్గురువులను మోక్ష సామ్రాజ్య పట్టాభిషిక్తులు అగు శ్రీ శంకరులు శుద్ధ అద్వైత జ్ఞానము కలవారైనను లోకములో ఎలాగున వర్తించిరో అలాగున ఉండవలసిన వలనని ఏ తలంపు గలదు, కానీ మరి ఏమీయూ కాదు. అలాగున బుద్ధ భగవాని కన్నా ప్రేమమూర్తి ఇక భూలోకమున పుట్టిరా. అట్టి వారు కూడా స్త్రీ పురుషుల ప్రవర్తనము ఎందు ఎట్లు ఉపదేశించిరో చూడనుండగును. అలాగున దైవపుత్రుడై ప్రపంచమున అవతరించిన శ్రీ యేసుక్రీస్తు ఎట్టి నిర్మల ధర్మము ఉపదేశించిరో అలాగున ఉండవలననే ఈ ఆశయం. అట్లే శ్రీ మహమ్మద్ నబీ మహాప్రవక్త స్త్రీ పురుషులు ఎట్టి కట్టుబాట్లు ఏర్పరిచిరో వారి ఘోష సాంప్రదాయమే దానికి తార్కాణం. సమస్తావతార సార సంగ్రహమై భూలోకమున వర్తమానములో అవతరించిన భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస పరస్త్రీల వస్త్రము కూడా ముట్టకూడదని ఉపదేశించలేదా? ఏమి ఈ మహాపురుషునకు భేద జ్ఞానము తొలగలేదా? జీవకోట్లపై ప్రేమ లేదా? అభేద జ్ఞానము కలగలేదా? ఇవి అన్నియును ముముక్షువులు యోచించుకొనదగినవి. పొలతి దాసవహ్ని పురుషుడాజ్య ఘటంబు కరగకుండరాదు కడసినేని అని నారదుడు ధర్మరాజునకు ఉపదేశించెను. వ్రతము మానదగదు వడుగు కుర్రనికిని, క్రియలు మానదగదు గృహగతునికి, తపసి కూరనుండ దగదు సన్యాసికి, తరుని తోడ పొత్తు తగదు. అగ్నికుండ సమానారీఘృత కుంభ నమో నరః సంసర్గేణ విలియేత తస్మాత్తాం పరివర్జయేత్. స్త్రీ అగ్నికుండనకు సమానమనియు అని దత్తాత్రేయులు ఉపదేశించినట. ఇది స్త్రీ అగ్నికుండకు సమానమనియు పురుషుడు నేతికొండతో సదృశుడనియు అగ్నికుండ దగ్గర నేతికొండ ఉంచిన ఎట్లు కరగకుండదో అలాగునని మనస్సును మార్పు చేసేటి మహాశక్తి ప్రకృతి యొక్క సృష్టిలో ఉన్నది. కావున జాగ్రత్తగా వర్తించవలనని శ్రీ దత్తాత్రేయులు ఉపదేశించిరి. దత్తాత్రేయ అవధూత వృత్తిలోనున్నవారు లోకాతీత జ్ఞానము కలవారయ్యు ఈలాగున ఎందుకు చెప్పవలసి వచ్చినదనగా తనకు లేనప్పటికీ వారు బ్రహ్మజ్ఞానులగుటచే లోకము యొక్క సృష్టిలో గల స్థితిగతులు చూచియే చెప్పిరి. ఇట్లు చెప్పినందుచే మన సన్యాసులు స్వాములు గురువులు కూడా భగవత్ స్వరూపులకు దత్తాత్రేయులకు కూడా భేద జ్ఞానము పోలేదని కూడా చెప్పుదురేమో అని సందేహం మగుచున్నది. మాత్ర స్వస్రా దుహిత్రా వాన వివిక్త సనోద్భవేత్ బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్ష్యతి.
అని శ్రీ భగవత్ స్వరూపులకు వ్యాసుల వారి వాక్యము వ్రతనిష్ట గలవాడు తల్లితో గాని తోట బుట్టుతో గాని పుత్రికలతో గాని ఏకాంత స్థలములో ఉండరాదు. ఎందుకనా ఇంద్రియ సమూహం యొక్క బలము అపారమైనది. అది జ్ఞాని అయిన వాని మనస్సును కూడా శోషింపచేయును, అనగా విషయములలోనికి ఆకర్షించును. ఈ శ్లోకము మనుస్మృతి యందు 4వ పాద మందు మాత్రాస్వస్రాద్విత్రావార నైకసయ్యాసనో భవేతని మార్చబడి ఉన్నది. అచట ఒక ఆసనమున గాని పడకలో నుండకూడదని భావము. అలాగున వ్రతనిష్ట గల స్త్రీలు కూడా తండ్రి, అన్నదమ్ములు, పుత్రుడు మొదలగు వారితో కూడా నైనా ఒక ఏకాంత స్థలమున నుండరాదు. ఏ సమయమున ఎట్లు జరుగును అని భయము కలిగి అట్లు చెప్పడమైనది. ప్రకృతి యొక్క శక్తి అట్టి అపార మహిమ కలదని గ్రహించుకొనవలేను. అలాగున తల్లి, తోడబుట్టు, కుమార్తెతో పురుషుడును, తండ్రి, కొడుకు, అన్నదమ్ములతో స్త్రీయు ఉండరాదని చెప్పినప్పుడు తదితరులతో కలిసి ఒకే స్థలమున ఉండుటయు, తాకుటయు, పురుషులు స్త్రీల నోటిలోను, స్త్రీలు పురుషుల నోటిలోను ఎంగిలి కలిపి పరస్పరము పెట్టించుటయు, తినుటయు ఎంత అపాయకరమో, ఎంత లోకనిందయో ఇప్పటికి తెలుసుకొనక ఉండుట ఆశ్చర్యముగా నున్నది. ఇందువల్ల గురు ఆరాధన చేయు ప్రసాదం పుచ్చుకొనకూడదని గాని, మహాపురుషుల హస్తముతో ప్రసాదం స్వీకరింపకూడదని గాని తలంచరాదు. అట్లు చేయుట లోక నింద్యము గాదు, వంద్యమే అగును. తక్కిన చేష్టలన్నీయు కుచేష్టలు గాని మంచివి కావు. ముఖ్యముగా ఎచ్చట రహస్యము గలదు అచ్చట ఏదైనా మోసము గలదు, లేనిచో రహస్యం ఉండదు. ఇప్పుడు శుద్ధ అద్వైత బోధకులు లోకాచార్యులకు శ్రీ శంకర భగవత్పాదాచార్యులు వివేక చూడామణిలో ఉపదేశించిన సంగతులు చూడుడు. దీనివల్లనే భేద జ్ఞానము యొక్కయు అభేద జ్ఞానము యొక్కయు స్థితి మీరు ఎరుంగగలరు. అకృత్వా శత్రు సంహారమగత్వాఖిల భూశ్రియం రాజాహమితి శబ్దాన్నో రాజా భవితుమర్హతి. రణరంగమున శత్రు సంహారము చేయక సకల మహీమండలాధిపత్యమునందక నేను రాజును అను అంతనే రాజవునా కాడు. అలా సాక్షాత్కార స్థితిని నొందక రాజయోగినని చెప్పినంత మాత్రముననే ఉత్కృష్ట పదవి లభింపదు. శృతి ప్రమాణైక మతే స్వధర్మనిష్టాతయైవాత్మ విశుద్ధిరస్య విశుద్ధ బుద్ధే పరమాత్మ వేదనం తేనైవ సంసార సమూలనాశ. ఓ జిజ్ఞాస గల సోదరుడా, శాస్త్ర ప్రమాణమందు ముఖ్యముగా నమ్మకము గల వారికి తన యొక్క అనుష్ఠానమందు నిష్ఠ కలిగి ఉండును. అట్టి నిష్ఠ గలవానికే మనస్సు పరిశుద్ధమగు. అట్లు విశుద్ధ బుద్ధి గలవానికే పరమాత్మ జ్ఞానం అలవడు. ఆ ఆత్మజ్ఞానము కలుగుట చేతనే సంసార దుఃఖము దుంపతో కూడా నశించును. మనోనామ మహావ్యాఘ్రే విషయారణ్య భూమిషు చరిత్యత్ర నగచ్చంతు సాధనో ఏ ముముక్షువః. ఓ సాధకుడా, ఈ దృశ్య విషయములకు శబ్ద స్పర్శ రూపరస గంధాదులను కానన సీమలందు మనస్సును బెబ్బులు తిరుగాడుచున్నది. కావున మనస్సు అనే బెబ్బులు తిరుగాడుచున్నది. కాననం అంటే అడవి. సీమల్లో మనస్సు అనే బెబ్బులు తిరుగాడుచున్నది. కావున మోక్ష ఇచ్ఛ గల సాధు జనులు ఆ సీమలకు పోకుండెదురుగాక. దేహాత్మనా సంస్థిత ఏవ కామి విలక్షణ కామయిత కథం స్యాత్ అతోర్ధసంధాన పరత్వమేన భేద ప్రసక్త్యా భవబంధ హేతు. విషయాది దోషములతో కూడిన దేహమే తానని తలంచుట చేతనే కామాది దోషములు ఆవిర్భవించుచున్నవి. వేరు విధము వాడు కాముకుడు ఎలా అగును కాడనుట. కావున తన యొక్క దైవ స్వరూపం మరచి దేహేంద్రియాది విషయములతో కూడిన జీవుడే తానని తలంచుటే ఈ సంసార పాశములో చిక్కుకొనుటకు కారణం. కావున విషయాస విడవలేను. ఇదే ఇంతవరకు చెప్పిన దాని యొక్క రహస్యము. యథా ప్రకృష్టం శైవాలం క్షణమాత్రం న తిష్టతి ఆవృణోతి తథా మాయా ప్రాజ్ఞం వాపి పరాన్ముఖం. పాచి అంటే నాచు కొంచెమైనను ఎలాగున తానుండెడు జలాశయము అతి త్వరలో వ్యాపించును, పక్కకు నెట్టినను మరల క్రముకొనును. అలాగున పండితుడైనను బ్రహ్మనిష్టాభ్యాసము చేయువాడైనను ఏమరపాటు నుండినచో బహిర్దృష్టి గల వాణిని చేసి
మాయ క్షణకాలములో క్రమ్ముకొను అనగా జ్ఞానమును ఆవరించును. క్రియాంతరాసక్తిమపాస్య కీటకో ధ్యాయాన్యథాలిం హ్యలిభావమృచ్చతి తథైవ యోగి పరమాత్మతత్వం ధ్యాత్వా సమాయాతి తదేక నిష్ఠయా. కీటకము వేరు క్రియలందు ఆసక్తిని విడిచి తుమ్మెదను చింతించుచు ఎట్లు తుమ్మెదయే అగుచున్నదో అట్లు యోగి పరమాత్మ స్వరూపమును చింతించుచు తదేక ధ్యానముతో ఉండుటచే ఆ పరమాత్మయే అగుచున్నాడు. యథా సువర్ణం పుటపాకశోధితం త్యక్త్వా మలం స్వాత్మగుణం సమృచ్చతి తథా మనస్సత్వరజస్తమో మలం ధ్యానేన అంత్యజ్య సమేతి తత్వం. మేలిమి బంగారము బాగుగా పుటము చేయబడి మురికిని బాసి తన మేలిమి గుణమును పొందినట్లు యోగి పరబ్రహ్మ ధ్యానము చే మనస్సున సత్వరజస్తమో గుణముల వలన పుట్టిన మలిన తను బాసి నిత్యమైన స్వరూపమును పొందుచున్నాడు. వైరాగ్యబోధౌ పురుషస్య పక్షౌ విజానీహి విచక్షణత్వం విముక్తి సౌధాగ్రలతాధిరోహణం తాభ్యాం వినా నాన్యతరేణ సిద్ధ్యతి. ఓ సాధకుడా, పక్షికి ఆకాశంలో సంచరించడానికి రెండు పక్షములు అంటే లెక్కలు ఎలాంటివో యోగికి బ్రహ్మ విచారం అనే విహరించుటకు వైరాగ్యమును దృఢమైన ఆత్మచింతయు అటువంటివని ఎరుంగు. రెక్కలు లేని పక్షి వలె పురుషుడు వైరాగ్యము లేని ఎడల మోక్షమనడు మేడపై నుండే తీగ కొనను ఎక్కజాలడు అని అవి రెండును తప్ప తక్కినవి ఏవి ముక్తి చెందుటకు మార్గములు కావు. వైరాగ్యస్య ఫలం బోధస్యోపరతి ఫలం స్వానందానుభవచ్ఛాంతిరేషై ఓ పరతే ఫలం. వైరాగ్యమునకు యథార్థమైన బోధమే ఫలమగును. జ్ఞానమునకు ఉపరతి స్థితి నొంది ఉండుట అనగా దైవభావములో నిలకడ కలిగి ఉండుట ఫలమగును. బ్రహ్మానందానుభవం వలన అంతరింద్రియ నిగ్రహము ఏర్పడింది. ఈ శాంతియే ఈ ఉపరతికిని ఫలము. విద్యా ఫలం స్వాదసతో నివృత్తి ప్రవృత్తిరజ్ఞాన ఫలం తదీక్షితం తజ్ఞాజ్ఞయో యన్మృగతృష్ణికాదౌ నోచేద్విదో దృష్ట ఫలం కిమస్మాత్. జ్ఞానం కలగడానికి ఫలమేమనినా అనిత్యమైన ప్రపంచము నుండి మనస్సు మరలుటయే. అజ్ఞానమునకు ఫలమేమనా అనిత్యమైన ప్రపంచమునందు ప్రవేశించుటయే. ఎండమావులను చూచినప్పుడు తెలిసిన వారికి ఇది నీరు కాదు, ఎండమావులను నివృత్తి కలుగును. తెలియని వారికి నీరని భ్రాంతిచే ప్రవృత్తి కలుగును. అజ్ఞానములకు ఎంతకంటే ప్రత్యక్ష ఫలం ఏమి కావలేను. విజ్ఞాత బ్రహ్మతత్వస్య యథా పూర్వం న సంస్కృతి ఆస్తి చేన్న స విజ్ఞాత బ్రహ్మభావో బహిర్ముఖ. పరమాత్మ స్వరూపమును కనిన వానికి ముందటి వలనే విషయవాసనలాదులు ఉండవు. అట్లు విషయ వృత్తులు కలవేని అతడు ప్రపంచమునందు దృష్టి గలవాడే గాని పరమాత్మ స్వరూపమును కనినవాడు కాడు. అనగా ప్రకృతి రహిత జ్ఞానము కలగలేదని తెలుసుకొనవచ్చును. ప్రారబ్ధ్యం సిద్ధ్యతి తథా యదా దేహాత్మనా స్థితి దేహాత్మభావో నైవేష్ట ప్రారబ్ధం త్యజ్యతామత. ఎప్పుడు దేహము తాను అని తలంపుతో ఉండునో అప్పుడు ప్రారబ్ధము వచ్చును. అనిత్యమైన దేహమే తానని తలంచుట సమ్మతము కాదు. కావున ప్రారబ్ధమును విడవలేను. ముముక్షులారా, ఆత్మజ్ఞాన బోధము గల వారు చెప్పినది చూచితిరా. ఎప్పుడు కర్మ గలవాడని తలంచునో అప్పుడు కరణ కళేబరములతో కూడిన వాడే తాను అని బుద్ధి తప్పక కలుగును. అప్పుడు ఆత్మశక్తి హతమైపోవును. కావున అట్టి కర్మభావన చేయరాదు. తటస్థిత బోధయంతి గురవ శృతయో యథా ప్రజ్ఞయైవ తరద్విద్వానీశ్వరానుగృహీతయా. గురువులు వేదములు మాడ్కి కారణమాత్రులై సంసార బంధము నుండి విడుదల పొందుటకు బోధింతురు. వారు ఎంతగా బోధించినను విద్వాంసులు భగవంతుడొసగిన ప్రజ్ఞాబలము చేతనే ఈ సంసారమును దాట ప్రయత్నించవలెను. చూసారా, గురువులు ఎంత బోధించినా ప్రజ్ఞాబలము చేతనే ఈ సంసారమును దాటవలెను. ఆరోగ్యమును పొందుటకు అభిలాష లేని రోగికి శ్రేష్ఠుడైన వైద్యుడు ఎంత ప్రయత్నించినను సౌఖ్యము కలగదు. గురు శిష్యుల ధర్మము ఈలాగున ఉండును.
ఇంతవరకు వ్రాసిన దాని వల్ల వైరాగ్య బోధోపరతుల లక్షణమును సత్వరజస్తమో గుణ లక్షణమును తెలుసుకొనడమైంది. ఇప్పుడు విశుద్ధ తత్వ లక్షణము చెప్పబడుచున్న చెప్పబడుచున్నది. ఇదియే గుణత్రయాతీత జ్ఞానము గలవాని యొక్క స్వభావముగా ఉండును. ఈ మహాపురుషుని యందు ప్రకృతి లేదు కనుక ముక్తుడే అగును. విశుద్ధ సత్వస్య గుణ ప్రసాద స్వాత్మానుభూతి పరమా ప్రశాంతి తృప్తి ప్రహర్ష పరమాత్మనిష్టాయయా సదానందరసం సమృచ్చతి. మనోనైర్మల్యము, స్వాత్మానుభవము, మహోత్కృష్టమగు శాంతి, నిత్య తృప్తి, అత్యంత హర్షము, ఎల్లప్పుడూ ఆత్మానంద రసమును కలగచేయు పరమాత్మ నిష్ఠయు ఇవి విశుద్ధ సత్వము గల బ్రహ్మజ్ఞానికి కలిగి ఉండునే కాని సత్వగుణ సంబంధములైన గుణములేమీ ఉండవు. ఇది ప్రకృతి రహిత శుద్ధాత్ముల యొక్క స్వభావమని గ్రహించదగినది. విశుద్ధ తత్వము గల యోగి ఎల్లప్పుడూ చిన్మయాకార జ్ఞానస్వరూపి ఎగుటచే అట్టి స్వభావమే కలిగి ఉండును. శ్రీ సీతారామాంజనేయ సంవాదములో గల ఈ క్రింది పద్యమును పఠించుచు నిజార్థము నరయక కొందరు ఆత్మజ్ఞాని అయిన తర్వాత సంసార విషయములో ఉన్నను బాధకము లేదని పలుకుదురు. శివ జీవైక్య సమాధి యందు విలస చిన్మాతృతత్వంబు దానవలీలంగని పూర్ణుడై పిదప మాయా సంస్కృతిం చెందినం తవుల స్నేచ్చునే యోగి పాలు పెరుగై ద్రచ్చంగ వేరైన ఆ నవనీతంబిక జల్లలో గలయునే నానా ప్రకారంబులన్. జీవ బ్రహ్మైక్యమును తెలుసుకుని సర్వపరిపూర్ణుడై యోగారూఢుండై ఉన్న మహాత్ముడు కల్పిత సంసారమున ఉండినను వానికి వికారము లో అంటవు పాలను పెరుగు చేసి దానిని మధించి తీయబడిన వెన్న ఆ పాల కంటే వేరే అగును. కాని ఎప్పటికైనా దాని అందు కలియునా కలియదు కదా. అట్లే బ్రహ్మజ్ఞానియు దేనితోనూ సంబంధపడడు. దీని తాత్పర్యం ఇలాగుండగా విషయ పరవశులైన వారు ఇట్టి పవిత్ర ఆశయమునకు ఎంత అపవిత్ర అర్థమును చెప్పుచున్నారో ఆశ్చర్యముగానున్నది. వారు చెప్పే అర్థమేమనా, జ్ఞాని విషయ పరవశుడై విషయములో చిక్కుకొని విషయలోలుడై విషయములను అనుభవించుచుండినను బంధకము లేదనియు మాయతో సంబంధించుట లేదనియు చెప్పుదురు. ఇది వీరి కల్పితార్థమే గాని ఈ పద్యమున అట్లచ్చటను కనిపించుట లేదు. వారు పెరుగును తరచి ఏర్పరిచిన వెన్న మరల మజ్జిగతో కలియదు కదా. అలాగున జ్ఞాని యొక్క ప్రారబ్ధ సంస్కారం అనుసరించి గృహస్థాశ్రమము నుండినను లేక లోకోద్ధారములకు ప్రపంచ కార్యములలో పనిచేయువాడై ఉన్నను దృశ్య విషయములలో ప్రవృత్తి కలగదనియు ప్రకృతి గుణములుండవనియు నిర్విషయుడై నిస్సంగుడై నిత్య శుద్ధ జ్ఞాన స్వరూపుడై ఉండుననియు అర్థమే గాని మరి ఒకటి కాదు. అంటే ఎలా పడితే అలా ఉండొచ్చు అన్న అర్థం లేదు అని చెప్తున్నారు. ఎందుకనగా వికారము కలగక విషయములలో ప్రవృత్తి కలగదు. వికారము కలిగినచో నవనీతము చల్లలో కలిసినట్లగును. అప్పుడది విరుద్ధ ధర్మము కదా. ఇచ్చట గ్రంథకర్త అభిప్రాయము జన్మాంతర సంస్కారము ప్రారబ్ధ రూపముగా ఉండుటచే కొందరు గృహస్థాశ్రమంలోను, కొందరు సన్యాసాశ్రమంలోను, కొందరు వానప్రస్థముల్లోను, కొందరు బ్రహ్మచర్య ఆశ్రమంలోను, కొందరు వర్ణాశ్రమములలోను ఉండవచ్చును అనే భావము తెలుపుట కొరకి ఈ పద్యం ఏర్పడి ఉండును. ఈ విషయమై అమనస్కమున గల కొన్ని పద్యములిచ్చట పొందుపరచద. సామాన్యముగా అర్థము గ్రాహ్యమగుటచే తాత్పర్యం రాయలేదు. ఆత్మతేజంబు వీక్షించు అతని మానసేంద్రియంబుల చేష్టలు నెడల విడచి యొదిగి బెదరక కదలక ఊరకుండు సింగములగన్న గజముల భంగి ననగా. అర్థమైందా? ఆత్మతేజంబు వీక్షించు అతని మానసేంద్రియంబుల చేష్టల నెడల విడిచి యొదిగి బెదరక కదలక ఊరకుండు సింగముల కన్న గజముల భంగిన అనగా. కొందరాత్మతత్వము నెరుంగుదు మటంచు గర్వులై నిక్కి చిత్త నిగ్రహములేమి ఉపరతి సుఖంబుగా అనక విపుల విషయ రాగలోలత చెడుదురు దూరక మహాత్మా. జ్ఞాన విజ్ఞాన యుతుడయ్యు సంతతంబు ఆత్మభావన లేకున్న అతని ఇంద్రియంబులు మనంబు తమకు వశంబు చేసి విషయ సుఖముల చవి చూపి వెతలబెట్టు.
చిత్తేంద్రియో పరమము మహత్తరమిది ఎల్లవారి కబ్బదు వినుమా. ఉత్తమ దశ కలిగిన విద్వత్తమ గతి దుర్లభుడు సదా మన్మయుడున్. విద్వత్తముడు అతి దుర్లభుడు సదా మన్మయుడున్. ఒకవేళ దనయందు సకల ప్రపంచంబు కల్పితంబని ఎంచి కాంచినవ్వు. ఒకవేళ సర్వభూతోపాధి తతియందు ననుజూచి మిగుల సంతసము చెందు. ఒకవేళ దేహాదులొప్పుగా విహరింప సర్వసాక్షినటంచు సంభ్రమించు. ఒకవేళ అన్యమెంచుక లేదొకండనే నేనని నిర్వికల్ప సమాధి నందు. నతుల వైరాగ్య బోధోపరతుల గలుగు అతని మహిమలు గణుతించి అభినతింప హరిహర హిరణ్య గర్భులకైన తరమే ఉపరమిత సద్గుణ నికాయ ఆంజనేయ. ఇక జనులను అంటే ఇక్కడ మీకు అర్థమైంది కదా తెలుగు, అందుకనే మళ్ళీ తెలుగు వాళ్ళు ఇవ్వటం లేదని చెప్తున్నారు. తెలుగులో ఉన్నవి అర్థమైందా? ఇంకోసారి చదవనా? అర్థమైందా అందరికి? అర్థం అవుతుందమ్మా. అంటే వాళ్ళేమో దేహాదుల్లో ఉన్నప్పుడు సర్వసాక్షిని అని సంభ్రమిస్తారు. ఒకవేళ అన్యమించుక లేదకుండానేనని నిర్వికల్ప సమాధి నొందుతారు. అతుల వైరాగ్య బోధోపరతల గలుగు అతని మహిమల గణతించి అభినతింప హరిహర హిరణ్య గర్భులకైన తరమే. అలాంటి యోగి యొక్క మహిమల్ని చెప్పడం అనేది హిరణ్య గర్భులకైనా తరమే. అపరిమిత సద్గుణ వికాయ యాంజనేయ అని బహుశా ఇది అదే అంటే రామాంజనేయ అదేదో ఉంది కదా, అందులోంచి తీసుకున్నారు ఆ పుస్తకంలో. ఇక జనకుల గురించియు శ్రీకృష్ణ భగవానుని గురించి జనులు అనేక విధములుగా తలంతులు. వారెట్టివారో, ఎట్టి మహిమ గలవారో, వారి స్థితి ఏమిటో చక్కగా తెలుసుకొనకపోవటి చేతనే ఎట్టి ప్రమాదం సంభవించుచున్నది. కృష్ణ భోగి సుఖస్త్యాగి నృపౌ జనకరాఘవౌ వశిష్ఠ కర్మ నిరత పంచైతే జ్ఞాన సమ్మతా. శ్రీకృష్ణు 16,000 భార్యలతో కూడి ఉండినను అస్ఖలిత బ్రహ్మచారి అని పేరు వహించెను. శ్రీకృష్ణ భగవానుని పరీక్షించుట కొరకు నారద మహర్షి ఒక దినమును ప్రతి భార్య ఇంటిలో రాత్రి కాలమున చూచుటకు వెళ్ళినప్పుడు ప్రతి ఇంటిలోనూ ఏకకాలమున శ్రీ భగవానుడు ఉండెను. అలాగున ఇప్పుడుండు వారెవరైనా చేయగలరా? గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలితో ఎత్తెను. గోకులమున ఎన్ని గోవులు కలవో, ఎందరు గోపాలుడు కలరో వారినన్నింటినీ సంకల్పమున సృష్టించెను. సముద్ర మధ్యమున ద్వారకాపురము నిర్మించెను. ఇక ఎన్నియో అమోఘములకు అమానుష కృత్యములను చేసెను. ఋషులలో కొందరు అవతార పురుషులను నిగ్రహానుగ్రహ శక్తి కలవారులు. అంతేగాక వారు కారణ పురుషులను గ్రహించవలేను. ఇప్పుడు వారికి నిగ్రహ శక్తి కలదు కాని అనుగ్రహ శక్తి లేనందుచే వారు అలాంటి కార్యములలో ప్రవేశింపరాదు. ఒకని తండ్రి చాలా మందికి డబ్బిచ్చి బాండ్లు రాయించుకొని ఉండెను. మరికొందరికి రుణస్థుడై బాండ్లు రాసి ఇచ్చి ఉండెను. తండ్రి యొక్క మరణానంతరము కొడుకు మంచి యుక్తిశాలి అయి రుణము తనకు తెలియదనియు, అది తండ్రి చేసినది కాదనియు, రావలసింది తనకిచ్చి తీరవలేననియు, అది మా తండ్రి ధనమనియు చెప్పిన చెల్లునా? అలాగున ఉన్నది ప్రస్తుతము జ్ఞానులని చెప్పువారిలో కొందరి అవస్థ. సుఖమహర్షి పరమత్యాగి అయ్యు పరీక్షిత్తు మహారాజుకు భాగవతం అనేక రసములతో ఉపదేశించను. శ్రీరామచంద్రులను జనక మహారాజులను రాజ్య పరిపాలన చేసి ఉండిరి. వశిష్ఠ మహర్షి కర్మకాండ నిరతుడై ఉండెను. అయినను వీరైదుగురును మహాబ్రహ్మజ్ఞానులనియే శాస్త్ర సమ్మతము. రామచంద్రుల యొక్క త్యాగము నిండు గర్భిణిగా నుండి సీతాదేవిని లోకోపవాదము అడవిలో విడిచిపెట్టుడి చేతను సత్యవాక్ సంరక్షణ విషయమై తన ఆత్మకన్నా అధికముగా ప్రేమించడు శ్రీ లక్ష్మణస్వామిని ఉపేక్షించడి చేతను తెలుసుకొనదగును. ఈ చరిత్ర ఉత్తర రామాయణమున కనందగును. అలాగున జనకుని యొక్క జ్ఞానం ఎటువంటిదో సుఖబ్రహ్మ కైవల్యమును చూడవచ్చును. వశిష్ఠ భగవానుని యొక్క బ్రహ్మ సాక్షాత్కారము జ్ఞానవాసిష్టమున కనందగును.
ఈ పై శ్లోక భావమేమనా సంస్కారమును అనుసరించి కొందరు త్యాగులుగాను, కొందరు భోగులుగాను, కొందరు ప్రభువులుగాను, కొందరు ప్రజలుగాను, కొందరు కర్మ నిరతులుగాను, కొందరు కర్మ రహితులుగాను ఉండవచ్చును. అయితే ఇది అందరికీ చెప్పిన విషయము కాదు. కావుననే బోధాయన మహర్షి ఇలాగను ఉపదేశించను. అనుష్ఠితం తు యద్దేవైర్మునిభిర్యద్ అనుష్ఠితం నానుష్ఠేయం మనుష్యైస్తదుక్తం కర్మ సమాచరేత్. దేవతలను కారణపురుషులకు మునులను చేసినట్లు సామాన్య మనుషులు చెయ్యరాదు. వారు ఎట్లా ఆచరించేలాగున చెప్పుదురో అలాగున చేయవలేను. ధర్మ వ్యతికరో దృష్టో మహతాం సాహసం తథా తదన్వీక్ష్య ప్రయుంజాన సంసీదత్యవరో బలః. గొప్పవారి యందు ధర్మ వైరుధ్యము కానవచ్చుచున్నది. అది సాహస కృత్యము. దానిని చూచి బలహీనులకు ఇతరులు చేసిరేని దుఃఖముల పాలగుదురు. తేజోమయాని పూర్వేషాం శరీరాణి ఇంద్రియాణి చ దోషైస్థైర్నోపలిప్యతే లిప్యంతే పద్మపత్రమివంభసా. ఆకారణ ఋషుల శరీరములు, ఇంద్రియములు తేజోమయములు తామరాకు నీళ్ళంటనట్లు వారని భావములు అంటవు. తద్యదైష్ఠికాతూలమగ్నౌ ప్రోతం ప్రదూయేత్ ఏవగం హాస్య సర్వే పాప్మాన ప్రదూయంత. ఎట్లు గడ్డిపోచలు నిప్పులోబడి కాలిపోనో అట్టులే వీరి పాపము అన్నియు దగ్ధమైపోను. కర్మణ మనసా వాచ యత్నాత్ ధర్మం సమాచరేత్ అస్వర్గ్యం లోక విద్విష్టం ధర్మమప్యాచరేన్నతు. యాజ్ఞవల్కుడు చెప్పట్టు. మనం వాక్కాయములచే ప్రయత్నించి అయినా ధర్మకార్యమే చేయవలేము. ధర్మయుక్తమైనను పుణ్యలోక హానికరము లోక నిందాకరమునైన దానిని చేయరాదు. ఇది యాజ్ఞవల్కుడు చెప్పినదనమాట. ఇక్కడికి ఒకటి చెప్తాను. ఇది 514 పేజ్ కదా. ఇది ఇంకా చాలా ఉంది కనుక ఇక్కడ కాపుతాను. 9 గంటలకి వేరే క్లాస్ ఉంది వాళ్ళ. 514. ఓకే అమ్మా 514. అది అర్థమైంది కదా. ఇవాళ చెప్పిన దాంట్లో ఎవరైనా ఏమైనా చెప్తారా? దుర్గా రామలక్ష్మి గారు. అర్థమైందమ్మా. జ్ఞానుల గురించి కూడా బాగా చెప్పారు. వెన్న నెయ్యి ఇదే పెరుగులోంచి వెన్న తీసేసి వెన్న వచ్చిన తర్వాత మళ్ళా దాంట్లోకి కలవదు. ఇవన్నీ చాలా ఉపమానాలు చాలా బాగున్నాయి. బాగా అర్థమైంది. అదోటిను జ్ఞానులు ఎలా పడితే అలా ఉండొచ్చు అని అంటారు. అలాంటి అర్థాలు చెప్తున్నారు. అలాంటి అర్థం కాదు అని. అంటే ఏ మాత్రం అది టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీలో కూడా ఉంది. అంటే పరమ గురువు పోస్ట్కి వెళ్ళిన వెంట్రుక వాసంతా మోహం కానీ ఏదైనా ఉంటే పడిపోతారట. అందుకని ఎప్పుడు కూడా జాగరూకులై ఉండాల్సిన అవసరం ఉన్నది అని. అక్కడ అలాంటి అర్థం తీసుకోకూడదు అని. తర్వాత వాళ్ళ ప్రారంధానుసారం జ్ఞానులన్న వాళ్ళు ఒకరు రాజుల్లా ఉంటే ఒకరు భిక్షుకుల్లా ఉంటారు, ఒకరు సామాన్య బోధకులుగా ఉంటారు. అది వాళ్ళ ప్రారంధం బట్టి. అంటే జ్ఞానులందరూ ఒకలా ఉండాలని లేదు అని. అవునండి. అంటే ఇతను జ్ఞాని కదా ఇలాగే ఉండాలి కదా నేను లేదు. ఓకే. అంటే రాముడు జనకుడు వాళ్ళు రాజులుగా ఉన్నారు. అయితే జ్ఞాని రాజుగా ఉండాలనేం లేదు. జ్ఞాని రాజుగా ఉండొచ్చు, పిచ్చివాడిగా ఉండొచ్చు, భిక్షకుడుగా ఉండొచ్చు, గృహస్థుగా ఉండొచ్చు. వారి వారి ప్రారంధానుసారం అలా ఉంటారు. ఇంకేమైనా ఎవరైనా చెప్తారా? చెప్పండి. రేపటి నుంచి 7వ తేదీ వరకు నేను కొద్దిగా పాండిచ్చేరి వెళ్తున్నాను. మధ్య మధ్యలో వీలున్నప్పుడు కనెక్ట్ అవుతాను. ఓకే ఓకే. అవకాశాన్ని నిన్న బట్టి. రాలేదు కదా మీరు? నిన్న ఫంక్షన్కి వెళ్ళామండి. మొన్న రాత్రే ఫంక్షన్కి వెళ్ళాము. అక్కడ ఫంక్షన్లో గృహప్రవేశం ఫంక్షన్లో మీట్ అవ్వడానికి కావాలి. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి పాండిచేరి వెళ్తున్నారు?
రాజమండ్రి నుంచి, నేను ఉండేది రాజమండ్రిలోనే. ఆహా. ఓకే. అదే అవకాశాన్ని బట్టి మన టైమింగ్స్ అడ్జస్ట్ అయితే ఎక్కడైనా రూమ్ లో ఫ్రీగా ఉంటే నేను అలాగే కనెక్ట్ అలాగే. అవుతానండి. ఉమ్. ఓకేనండి. ఓకే అండి. అయితే ముగించేస్తున్నాను. అందరికీ నమస్కారం.